హాయ్ వర్స్. నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కరి, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగంలో సమస్యలున్నా, దోషమున్నా, మగతనం తగ్గిన, సెక్స్ సామర్థ్యం తగ్గిన, పర్ఫార్మెన్స్ తగ్గిన, కాన్ఫిడెన్స్ తగ్గిన, అంగం సైజ్ పెద్దగా ఉండి చిన్న సైజ్ తగ్గిపోయిన, గర్త్ తగ్గిపోయిన, దాంట్లో గట్టితనం తగ్గిపోయిన, దూసుకుపోయేంత శక్తి లేకపోయినా ఇవన్నిటికీ నేను చూస్తానండి. అలాగే సంతానలేమి సమస్యలకు కూడా చూస్తాను. అలాగే సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పిస్, అంగం మీద పొక్కులు రావటం, లేకుంటే గాయం పుళ్ళుగా మారడం, సిఫ్లిక్స్, గనీరియా ఇవన్నిటికీ శాశ్వత నివారణ యునాని మందులతో సాధ్యమవుతుందండి. అలాగే మగతనం కోసం కూడా శాశ్వతంగా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ట్రీట్మెంట్, చికిత్స అవసరం ఉండదు. ఇవాళ టాపిక్ ఏంటంటే మగతనం తగ్గటానికి, అంగస్తంభన తగ్గటానికి, ఈడీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ, బ్లడ్ ఫ్లో తగ్గిపోవటం వల్ల అంగం గట్టిగా పడకపోవచ్చు. ఆర్టరీస్ అంటే మన రక్తనాళాల దోషం ఉండటం వల్ల, ఒకవేళ రక్తం అందులో వచ్చిన తర్వాత బ్లడ్ నిండిన తర్వాత అంగంలో వెనకకి వెళ్ళిపోవటం, వెయిన్స్లో దోషం ఉండటం, వీనోజెనిక్ ఈడీ. అలాగే నరాల్లో సమస్య ఉండటం వల్ల కూడా అంగం నిలబడకపోవటం, న్యూరోజెనిక్ ఈడీ అంటారు దానికి. షుగర్ ఉన్న వాళ్ళలో, పక్షవాతం ఉన్న వాళ్ళలో, లేదా స్పైన్ మీద దెబ్బ తగలటం, వన్నప్రోస్టేట్ సర్జరీ అవ్వటం, దానివల్ల కూడా వచ్చే సమస్యలు ఉంటాయి. ఇవాళ టాపిక్ ఏంటంటే హార్మోనల్ ఈడీ. హార్మోన్స్ లోపించడం వల్ల అంగంలో స్తంభన, గట్టితనం రాకపోవటం. హార్మోన్స్ ఎలా లోపిస్తాయి అంటే మనం వాకింగ్, ఎక్సర్సైజ్ చేయకపోవటం, యాక్టివిటీ లేకపోవటం, నిద్ర కంటి నిండా కొనుక్కు నిద్ర లేకపోవడం, నైట్ పడుకోకపోవటం. చాలామంది నైట్ పడుకోరు. ఆ డ్యూటీలు అంటారు, కొందరు డ్యూటీలు పాపం వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి, డ్యూటీలు చేస్తారు. కొందరు అయితే డ్యూటీలు కాదు, ఏదో సెల్ ఫోన్ మీద టైం వేస్ట్ చేసుకుంటూ, అవి ఇవి సోషల్ మీడియా మీద షికారులు చేసుకుంటూ టైం అంతా వృధా చేసుకుంటారు. లేకుంటే ఏదో ఉట్టి మాటలు మాట్లాడటం, ఏదో ఫోన్ల మీద మాట్లాడటం, ఏదో చేసుకుంటూ రాత్రంతా పడుకోకపోతే హార్మోనల్ ఈడీ వస్తుంది. మనం నైట్ 7:30, 8:30 నుండి మన బాడీలో నైట్ ఎందుకంటే భూమి మీద బ్లాక్ కలర్ ఉంటుంది. పగలపూట ఏమవుతుంది, డే పూట మనకు ఎండ ఉంటుంది. ఎండ 7 కలర్స్ ఉంటాయి భూమి మీద. నైట్ పడుకున్నప్పుడే మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. హార్మోన్స్ ఏం చేస్తాయంటే టెస్టోస్టెరాన్ హార్మోన్, అది అంగానికి లేపుతుంది, నిలబడుతుంది. ఒక మగాళ్ళగా ఉండేటట్టు చేసేది ఆ హార్మోనే. ఆ హార్మోన్ ఒకటి, అదొకటే కాదు, బ్రెయిన్ నుంచి కొన్ని హార్మోన్స్ వస్తాయి. ఆ హార్మోన్స్ ఎగ్జాంపుల్, బ్రెయిన్ కింద భాగంలో ఒక భాగం ఉంటుంది, హైపోథాలమస్. అక్కడి నుంచి గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్ వస్తుంది పడుకున్నాక. ఆ హార్మోన్స్ రెండు మన యాంటీరియర్ పిట్యూటరీకి స్టిమ్యులేట్ చేస్తే అక్కడి నుంచి 2 హార్మోన్స్ వస్తాయి, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అవి 2 ఏం చేస్తాయంటే మళ్ళీ టెస్టికల్స్ దగ్గరికి వెళ్ళి, టెస్టికల్ లోపల ఉన్న సెల్స్కు ఎల్హెచ్ సర్టోలి సెక్స్కి స్టిమ్యులేట్ చేసి అక్కడ ఎస్పర్మటోజెనసిస్, స్పెర్మ్స్ ఉత్పత్తి చేసే ప్రక్రియని యాక్టివ్ చేస్తుంది ఎఫ్ఎస్హెచ్. అలాగే ఎల్హెచ్ అక్కడ లెడిక్ సెల్స్కు ఏం చేస్తుంది, స్టిమ్యులేట్ చేసి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది. అంటే ఈ హార్మోన్స్ సవ్యంగా వచ్చినప్పుడు, బ్యాలెన్సింగ్గా వచ్చినప్పుడు ఇవన్నీ మనకు సవ్యంగా సాగుతాయి. ఏంటి, అంగస్తంభన లేచి అంగం బాగా లేచి స్తంభించి ఉంటుంది. ఈ హార్మోన్స్ ఎప్పుడు తగ్గుతాయంటే అతిగా హస్తప్రయోగం చేసే వాళ్ళలో, కంటి నిండా నిద్ర తీసుకోకపోయే వాళ్ళలో ఈ హార్మోన్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ ఈడీ, హార్మోన్స్ లోపించడంలో వచ్చే అంగస్తంభనకు హార్మోనల్ ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారండి. మీరు విన్నారు కదండి, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్, ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల, తక్కువగా అవటం, ఎక్కువగా అవటం వల్ల అంగంలో నిలకడ రాదు. వచ్చిన అంతంత మాత్రమే ఉంటుంది. అది కూడా కామ కోరికలు కూడా తగ్గిపోతాయి, డిజైర్స్ కూడా తగ్గి, సెక్స్ చేసేంత శక్తి లేకపోవటం, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ రావటం, పెళ్ళి అంటే భయం, ఆ భయంతో పెళ్ళి టైంను దాటేసుకుంటూ ఏజ్ అంతా బారైపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు జరిగింది, మనకు తెలిసి తెలియని వయసు నుంచి హస్తప్రయోగం మొదలుపెట్టాం. అలాగే నైట్ పడుకోకపోయి ఉండి ఉంటాం. అలాగే వాకింగ్, ఎక్సర్సైజ్, మార్నింగ్ ఎండ లేకపోతే మన బాడీలో విటమిన్ డి లేకపోతే, అంటే డిఫిషియన్సీ ఉంటే మన హార్మోన్స్ ఉత్పత్తి కావు, మనం టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి కాదు, నైట్రేట్స్ ఉత్పత్తి కావు.
అలాగే B12 లోపించింది అనుకో, డెఫిషియన్సీ ఉందనుకోండి, మన నరాల మధ్య నరాలకు పవర్ ఉండదు, నరాలు వీక్ ఉంటాయి, అంగం లేపి నిలబట్టే శక్తి నరాల్లో ఉండదు. కాబట్టి విటమిన్ B12 లోపించి ఉండదు, డెఫిషియన్సీ ఉండకూడదు, విటమిన్ D డెఫిషియన్సీ ఉండకూడదు. ఎక్సర్సైజ్, వాకింగ్, ఎండకు ఎక్స్పోజ్ ఉండాలి, నైట్ బాగా పడుకోవాలి, హస్తప్రయోగం చేయకుండా బోర్ల పడుకుని అంగానికి రాపిడి చేసుకొని సుఖప్రాప్తి పొందుతుంటారు చాలామంది పిల్లవాళ్ళు. దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. అది చేయకుండా ఉంటే ఏ సమస్య రాదు. కానీ మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళేసి అన్నీ చేస్తుంటాం. నీలి చిత్రాలు చూస్తుంటాం, హస్తప్రయోగం చేస్తుంటాం, న్యూట్ కాల్స్ చేస్తుంటాం, బోర్ల పండుగ అంగానికి బెడ్డుతో రాపిడి చేస్తాం, ఓరల్ సెక్స్ చేస్తాం, అనిమల్ సెక్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా హోమోసెక్జువాలిటీకి అలవాటు పడ్డాం. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్, చెడు వ్యసనాలు. ఈ వ్యసనాల వల్ల ఏమవుతుంది, అంగంలో గట్టితనం, టైట్నెస్ లేకపోవటం, ఆమె అంటే మన పార్ట్నర్ సుఖపడేంత సేపు మనకు అంగంలో గట్టితనం నిలకడ లేకపోవడం, అక్కడి నుంచి సంసారంలో అంటే దాంపత్య జీవితంలో ఇబ్బంది మొదలవుతాయి. నా దగ్గరికి వచ్చే చాలామంది అంటే మహిళలు, స్త్రీలు ఏడ్చుంటారు నా దగ్గర. పార్ట్నర్స్ వచ్చేసి, భార్యమణులు వచ్చేసి, సార్ మా ఆయన సెక్స్ చేయడానికి వస్తాడు కానీ చేయలేడు సార్, నాకు సుఖపెట్టలేడు సార్, నా జీవితం ఇంతే, నా బతికి ఇంతే అని ఏడ్చునే ఉంటారు. నేను కౌన్సిలింగ్ చేస్తుంటాం, మా దగ్గర జతలకు కౌన్సిలింగ్ చేస్తుంటాం. జంటలకు, కొత్త జంటలు వస్తున్నారు, అంటే మధ్య వయసులో వస్తారు మా దగ్గర. ఈ మధ్య కాలంలో కొత్త జంటలు ఎక్కువైపోయారు. పెళ్ళైన నెలకు 2 నెలలకు సెక్స్ చేయలేకపోతున్నారు, పెళ్ళైన 3-4 సంవత్సరాల్లో కూడా సెక్స్ చేయలేకపోతున్నారు, పెళ్ళైన 2 సంవత్సరాలు కూడా సెక్సే చేయలేదు. ఇట్లాంటి సందర్భాలు, పెళ్ళైన 3.5 సంవత్సరాలు కూడా సెక్సే చేయలేదు. అట్లాంటి జతలు వస్తున్నాయి. కాబట్టి మనం పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి ఒక అమ్మాయి తీసుకొస్తున్నాం, ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఆలన పాలన చూస్తామని తాళి కట్టి తీసుకొస్తున్నాం. కాబట్టి మన దగ్గర అంత దమ్ము సత్తా ఉంది లేదు చూసుకొని మనం పెళ్ళికి వెళ్ళాలి. అందుకోసం నాకు చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ అని, పెళ్లి కాకముందు ఒకసారి చెకప్ చేయించుకోండి. మీరు సెక్స్కు అర్హులా కారా, డిజర్వ్గా లేదా ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం లేకపోతే ఏంటండి, మన యుద్ధం ఓడిపోయినట్టే కదా. మనం ఆ ఓటమే తథ్యం మనకు. కాబట్టి ఆయుధం అంటే అంగంలో దమ్ము ఉండాలి. దాంపత్య జీవితంలో మనం ఏలాలి అంటే మన అంగంలో పవర్ ఉండి తీరాలా. అది పవర్ మామూలు పవర్ కాదు, ఆమె సుఖపడే వరకు అందులో గట్టితనం ఉండాలి. అది మగతనం అంటే. స్త్రీల దగ్గర, ఆడల దగ్గర ఆడతనం ఉంది కానీ మగాళ్ళ దగ్గర మగతనం లేదు. ఈ మధ్యకాలం ఉండట్లేదు. చాలామంది అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు, కొందరు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. కానీ లోన బాధపడుతున్నారు కానీ వచ్చి డాక్టర్ చూపించుకోవట్లేదు. మీకు కన్ను వీక్ అయితే కళ్ళ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకుంటారు కదా. అలాగే చెవులు వీక్ అయితే చెవులు మిషన్ తీసుకుంటారు. అలాగే మోకాలు పాడితే మోకాలు చెప్పలు మార్చుకుంటున్నారు ఆ సర్జరీ చేసి. కానీ అంగం కూడా సమస్య వస్తే, అంగంలో కూడా బలహీనత వస్తే అది కూడా తగ్గుతుంది, ఆ సమస్య కూడా తగ్గుతుంది. ఆ సమస్యకు కూడా శాశ్వత నివారణ ఉంది. మళ్ళీ మగతనాన్ని పెంచుకోవచ్చు, మళ్ళీ పూర్తి వైభవం తీసుకురావచ్చు మన అంగంలో. అలాగే పోయిన యవ్వనం తిరిగి వస్తుంది. యునాని సైన్స్ మీకు నేను చేసే గొప్పదని ఇక్కడ ఏం కాదు. యునాని సైన్స్ ఏం చెప్తుందంటే పోయిన మగతనం తిరిగి వస్తుంది. ఒక్కసారి మందులు వాడితే మళ్ళీ ముసలితనం వరకు మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. విన్నారు కదండి. మీలో అంగస్తంభన సమస్య ఉంటే మీరు నాకు వింటున్నారు కదా, వరల్డ్లో ఎక్కడున్నా ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మీ అనుమానాలు ఉంటే, మీకు మిత్స్ ఉంటే, కొన్ని అపోహలు ఉంటే అనుమానాలు తీర్చుకోవచ్చు. అంటే సార్తో నాతో మాట్లాడతారే, నాకు అనుమానం సార్, నాకు ఇది ఉందని, రియల్ ఇది జెన్యూన్ సమస్య లేదా ఓన్లీ అపోహనా, ఇది మిత్తా ఏందని తెలుసుకోవచ్చు. జెన్యూన్ ఒకవేళ మీకు సమస్య ఉన్నట్టు దానికి ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. పెళ్ళి కాకముందు అయినా, పెళ్ళి అయిన తర్వాత అయినా. మీరు వరల్డ్ ఎక్కడున్నా నాకు సంప్రదించవచ్చు. లేదా మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, వచ్చే సౌలభ్యం ఉంటే నాతో కలిసి ఈ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఏ డాక్టర్కైనా దగ్గరికి వెళ్తే మీరు అడగండి, దీనికి ట్రీట్మెంట్ ఉంటుందా, లేకుంటే ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు మగతనం ఉంటుందా, లేకుంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంతసేపు మగతనం ఉంటే 2-3 సంవత్సరాల తర్వాత ట్యాబ్లెట్ కూడా పనిచేయదు. ఆ మ్యాక్సిమం డోసెస్ కూడా వాడుకుంటారు. దాని తర్వాత అంగమే లేకుండా పోతుంది. మాది యునానిలో మందులు తీసుకుంటే, ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అది కూడా సమస్యకు పరిష్కారం, శాశ్వత పరిష్కారం ఉంటుంది. విన్నారు కదండి. మీలో అంగస్తంభన సమస్య ఉన్నా, సంతానలేమి సమస్య ఉన్నా, మీ భార్యకు సుఖపట్టలేకపోతున్నా, మీ భార్య మీ మధ్య గొడవలు అవుతున్నా, అలాగే మీకు వీర్య కణాలు తగ్గినా, వీర్యం తగ్గినా, చిక్కదనం తగ్గినా,
సుఖవ్యాధులు, జెనిటల్ హెర్పీస్, గనేరియా, సిఫిలిక్స్ ఉన్న, అంగం సైజ్ పెద్దగా ఉన్న, అంగం సైజ్ చిన్నగా అయిపోయినా, సన్నగా అయిపోయినా, ఇవన్నిటికీ మా దగ్గర శాశ్వత నివారణ ఉంటుందండి, చికిత్స ఉంటుందండి. మీకు ఈ సమస్య ఉంటే నాకు అంటే యునాని డాక్టర్ దగ్గర ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి, ఎక్కడైనా మీకు ఇష్టం వచ్చిన చోట నా దగ్గర రమ్మని అన్నాను, కానీ మా దగ్గరకు వస్తే శాశ్వత నివారణ, ట్రీట్మెంట్, చికిత్స ఉంటుంది. ఈ సమస్యకు గుడ్ బై చెప్పొచ్చు. అప్పటి వరకు సెలవండి.